విధంగా ఇది ఎక్కడ ఉన్నా ప్రయత్నం చేస్తా. మీరు చేసే ఈ మంచి కార్యక్రమం యువత కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, చదువుకొని నిరుద్యోగులుగా లక్షల మంది ఎన్నో ఆశలతో తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించి సమ్మడి చేసి తెలంగాణ తెచ్చుకుంటే గత పాలకులు ప్రతి ఒక్కరిని మోసం చేసింది. నా నిరుద్యోగ తమ్ముళ్ళని మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, ప్రతి వారిని మోసం చేసిన 10 ఏళ్ల పాటు వాళ్ళు తీసుకున్నమైన అనాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగమాగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం. మాలాంటి వాళ్ళందరం కూడా ఒక ఆశయంతో లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరం చదువుకున్న ఝాన్సీ రెడ్డి గారు, యశస్వి రెడ్డి గారు అటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలకు సేవ చేస్తామని చెప్పి అవసరమైతే మా సొంత డబ్బు పెట్టి ఈరోజు శిక్షణా కేంద్రాన్ని మేము నిర్మించి ఈ యువతకు మేము తోడ్పాటు అందిస్తున్నాం. అంటే నిజంగా మనం అందరం కూడా ఒక్కసారి చప్పట్లు గట్టి కొట్టాలి. మీరు అందరూ కూడా ఝాన్సీ రెడ్డి మేడం, డాక్టర్ గారికి, యశస్వి రెడ్డి గారికి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం అందరం ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. చదువుకున్న వాళ్ళకు నైపుణ్యత, వాళ్ళు చదువుకున్న దాంట్లో ట్రైనింగ్ ఇస్తే, స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొస్తే తెలంగాణలో కాదు మన ప్రభుత్వం వచ్చిందా చాలా. మరి ఈరోజు మన ఫౌండేషన్ ప్రోగ్రామ్ కి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మన ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారికి, మరి మన చీఫ్ గెస్ట్ రామచంద్ర నాయక్ గారికి, మరి మన స్పెషల్ గెస్ట్ రాజగోపాల్ రెడ్డి గారికి, మరియు మన నర్సన్నపేట ఎమ్మెల్యే గారి, మన వడ్డన్నపేట ఎమ్మెల్యే గారికి, నాగరాజు గారికి, మరి మహబూబాద్ ఎమ్మెల్యే గారు మళ్ళీ నాయక్ గారికి, మరి అట్లనే మన డిసిసి ప్రెసిడెంట్, జనగాం డిసిసి ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి గారికి. ఇన్ని 74 ఎకరాల్లో ఇది ఫేజ్ 1, మళ్ళీ ఫేజ్ 2, ఫేజ్ 3 వేరేగా ఇంప్లిమెంట్ చేస్తాము. మన ప్రజలకు ఉపయోగపడేగా మా ట్రస్ట్ తరఫున, మరి మన ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం తరఫున ఎన్నో నిధులు తీసుకొచ్చి మీ అందరికీ, మన పాలకుర్తి నియోజక ప్రజలకే కాకుండా మన పాలకుర్తి మన ఏరియాకి ఎంతో డెవలప్మెంట్ మాత్రం చేస్తుంది. తప్పకుండా మేము ఇక్కడ ఉండటానికి రావచ్చాము. మేము తప్పకుండా మీ అందరి మధ్యలో ఉండి నేను స్వచ్ఛంద సేవ చేసుకుంటూ మా కోడలైన యశస్వి రెడ్డి ఎమ్మెల్యే గారు ప్రభుత్వం తరఫున మీకు ఎమ్మెల్యేగా ఎంతో డెవలప్మెంట్ చేస్తుంది. తప్పకుండా మీరు అందరికీ కూడా రుణపడి ఉంటాము. మరి అదేవిధంగా మన మీడియా మిత్రులందరికీ పేరు ఉదయపూర్వక నమస్కారాలు. మరి ఇంకొకసారి మన ఇంతమంది ఎమ్మెల్యేగా మన రాష్ట్రానికి, మన పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చిన పెద్దలందరికీ పేరు ఉదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. స్క్వేర్ ఫీట్ బిల్డింగ్, 3 stories. ఇక్కడ మనకి బ్యూటీస్ కోర్సెస్ కానీ, లేడీస్ కి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద బ్యూటీ స్కూల్స్, మరి అదే మనకి హెల్త్ కేర్, మరి యూత్ పిల్లలందరికీ టెక్నాలజీ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ డిజైనింగ్, మల్టీమీడియా, మళ్ళీ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మరి లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్స్. మన పిల్లలు ఎంతో మంది చదువుకున్నా కానీ ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయి, అదే కమ్యూనికేషన్ స్కిల్స్ లో కూడా మనకి రేపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటుంది. మరి అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్, మరియు క్రియేటివ్ ఆర్ట్స్, మరి అదేవిధంగా మనకి మెకానికల్ టెక్నాలజీ స్కిల్స్, మరి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్. మరి సొంతగా బిజినెస్ పెట్టుకోవాలన్నా, సొంతగా మనకు లోన్స్ ఏ విధంగా అయితే వస్తాయి మన స్మాల్ బిజినెస్ పెట్టుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు, మన పాలకుర్తి నియోజకవర్గంలో చాలా తెలివికల పిల్లలు ఉన్నారు, చాలా బిజినెసెస్ కూడా ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిన విషయం ఇదంతా. మన స్పెషల్లీ మన తోడూరు బిజినెస్ లో చాలా ముందుపడి ఉన్నది. సో వీటన్నిటి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది. మనకి ఇంకా 1 year తర్వాత ఈ కోర్సెస్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యి
మరి అదేవిధంగా వేరే కంపెనీస్ అన్నిటితోటి టైఅప్ అయ్యి వేరే విధంగా వరంగల్లో కానీ హైదరాబాద్లో కానీ వేరే దేశాల్లో కానీ టైఅప్ అయ్యి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా అక్కడ రిక్రూటింగ్ చేపిస్తాము. మరి అదేవిధంగా ఆ రోజు మరి పాలకుర్తి నియోజకవర్గానికి చాలా చరిత్ర ఉంది. మీ అందరికీ తెలిసిన విషయం, మన పాలకుర్తి నియోజకవర్గంలో మన చల్లపాలెంలో ఆ రోజు స్కూల్ కట్టించినప్పుడు మనకి డిజిటల్ క్లాస్ 2012లో మన డిజిటల్ క్లాస్ మన పెద్దలు కూడా చెప్పిండ్రు, మొత్తం అందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కుదరదు, అది మనకు తెలుసు. కాబట్టి మన నియోజకవర్గంలో అయినా ఇంకెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలు ఎంతో కొంత కృషి చేయాలి. ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడమో లేకపోతే చిన్న వ్యాపారాలు పెట్టడమో ఇంకేమైనా పెట్టడం వల్లనో చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి కాంగ్రెస్ పార్టీ అంటారా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏర్పడ్డ 2 రోజుల్లోనే రెండింటిని అమలు పరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటి, మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు. మహిళలు ఉన్నారు అక్కడ, ప్రయాణిస్తున్నారా లేదా అక్క? ప్రయాణిస్తున్నారు, చేతులు ఎత్తులు సంతోషంగా ప్రయాణిస్తున్నారు. మరి నా చెల్లెలు కూడా చాలా మంది కాలేజీలకి స్కూళ్ళకి పోవాలంటే బస్సు ఖర్చుల భారం వాళ్ళ తల్లిదండ్రుల పైన పడకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారు, కాలేజీలకైనా స్కూళ్ళకైనా. వాళ్ళందరి పై నుంచి కూడా ఈ భారం తగ్గింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఎక్కడికి పోయినా చెప్తున్నారు, మేము మంచిగా బస్సులలో ప్రయాణిస్తున్నాము మా కాలేజ్కి అయినా స్కూల్కి అయినా అని. మరి అట్లనే ఆరోగ్యశ్రీ కూడా అమలు పడడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రాబోయే రోజులలో మిగతా ఏమేమి గ్యారెంటీలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా సమయం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా అమలు పరుస్తుంది. మరి కొంచెం సమయం పడుతుంది కదా, అయినా కానీ ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దని చెప్పి మన కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి అట్లనే మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి అధిష్టానము అందరూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగద్దని చెప్పి ఈ పథకాలన్నింటినీ కూడా అప్పులున్నా కానీ అమలు పడవడం జరిగింది. రెండింటిని మిగతా కూడా అదే ఇంట్లో జరిగితే అట్లనే మరి మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏమేమి పనులు అయితే మేము చేస్తామని చెప్పినామో అవన్నీ కూడా నేను ఎక్కడైనా చెప్తున్నా, ఇక ఇంట్లో ఎందుకనో కానీ పనులు అయితే తప్పకుండా. ఆ నమ్మకం మీరు ఉంచండి. మీ బిడ్డలాగా నన్ను గెలిపించింది, మరి ఆ బిడ్డ మీకు మాట ఇచ్చింది కదా, మాట తప్పదు, అన్ని పనులు కూడా అవుతాయి. థ్యాంక్ యూ మరి అవకాశం ఇచ్చినందుకు. మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఎంతో మంది మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చేసిన పెద్దలు మన ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు, మరి అట్లనే ఎమ్మెల్యే నాగరాజు గారు, మురళీ నాయక్ గారు, మరి రామచంద్ర నాయక్ గారు, పెద్దలు సిరిసిల్ల రాజయ్య గారు, మరి కొమ్మలి ప్రతాప్ రెడ్డి గారు, ఎల్లబల్లి సన్నా గారు, లక్ష్మీనారాయణ గారు, సాంబయ్య గారు, అనిల్ గారు, తదుపరి పెద్దలందరికీ, మరి మా అత్తమ్మ మామయ్యకి, ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా వేదిక ముందున్న పాలకుర్తి కుటుంబ సభ్యులందరికీ, ఇంకా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన 5 ఏళ్ల నుంచి నడుస్తుంది. మా పెళ్లి 2018లో అయింది, 2018లో. అప్పటికే ఈ ఆలోచన ఉంది మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి. అప్పటి నుంచి కొద్దిగా భూమి సేకరించుకుంటూ వస్తున్నారు. మరి ఎందుకు చేయాలని అనుకున్నారంటే నాకు మా మామయ్య చెప్పింది, కాబట్టి నేను పొడిగించకుండా కొంచెం చెప్తాను. కష్టపడి ఇక్కడ మా మామయ్య కష్టపడి చదువుకొని అమెరికా తెలియదు, మరి అంతే కష్టం మా అక్కను కూడా అక్కడ పడి సంసారాన్ని ఇంత పెద్దగా చేసి ఇంత పైకి ఎదగడానికి కారణం ఇద్దరు కలిసి పైకి ఎదిగారు. వాళ్ళు పడ్డ కష్టాలు చిన్నప్పుడు మా అత్తమ్మకి చిన్నప్పుడు నాన్నగారు చనిపోవడం జరిగింది, మరి అట్లనే మా మామయ్య కూడా నాన్నగారు చనిపోవడం జరిగింది. మరి వాళ్ళు పడ్డ కష్టాలు ఇంకెవ్వరు పడద్దు అన్న ఆలోచనతో అందరికంటే మనం చేయలేదు, కనీసం మన ప్రాంతంలో ఎంతమందికి వీలైతే అంతమందికి సహాయం మనం చేయాలన్న ఆలోచనతో వాళ్ళు అప్పుడు నేను పుట్టలేదు అనుకోండి, కానీ అప్పుడే ఎప్పుడో 35 ఏళ్ల కిందనో వాళ్ళు అభివృద్ధి పనులు పెట్టడం మొదలు పెట్టారు. మరి అదే విధంగా ఇప్పటికీ కూడా చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది చాలా మంది చదువుకుంటున్నారు, కాకపోతే స్కిల్ అనేది ఉండక
పడిపోతున్నారు, ఎంతో పడిపోతుంది. దాని ద్వారా మరి ఉద్యోగాలు రావడం కూడా కష్టమవుతుంది. అందుకని చెప్పి ఫ్రీ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట తీయడానికి. ఇంకా చదువనే కాదు, బ్యూటిషియన్ కోర్స్ అయినా కానివ్వండి, ప్లంబింగ్ అయినా, లేకపోతే ఇంకేదైనా ఇంకా చెప్పుకుంటా పోతే చాలా కోర్స్ ఉన్నాయి, చేనేత పనులు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దీని ద్వారా ఎంతో మంది యువతులు వాళ్ళ స్కిల్ ని పెంచుకొని దాని ద్వారా ఉద్యోగాలు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా చిన్న చిన్న వాళ్ళ సొంత వ్యాపారాలు కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ స్కిల్స్ డెవలప్ చేసుకొని. ముఖ్యంగా నేను ప్రచారంలో దిగిన సమయంలో మొదటి రాజకీయాలంటే అంత పెద్దగా అవగాహన నాకు లేదు. జై హో తురూర్, జై హో పాలకుర్తి, జై హో రాయపల్లి, జై హో కడకండ్ల, జై హో దేవరూపుల, జై హో పదవంగర. ఇవి మండల పేరు చెప్పినంటే ఈ మండలంలో ఉన్న మన అక్కలారా, అమ్మలారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్పి, నా మీద నమ్మకంతో నా భార్యను, నా కోడళ్ళు ఝాన్సీ జై హో చెల్లపాలెం, జై హో చెల్లపాలెం. మా తాతలు ముత్తాతలు 10 జనరేషన్ల బ్రాహ్మణుల ఉన్న కుటుంబాలన్నీ మీకు తెలిసే విషయమే. చెల్లపాలెం హనుమాన్ల వంశం, హనుమాన్ల వంశం అంటే చెల్లపాలెంలో కూర్చున్న అటువంటి హనుమాన్ల వంశంలో నేను పుట్టి పెరగడం ఆదర్శం. అటువంటిది మా ఊరి మీద నా మీద నమ్మకంతో మా భార్య ఝాన్సీ ఝాన్సమ్మ, హనుమాన్ల ఝాన్సమ్మ, ఇరవై ఏళ్ళ కోడళ్ళు గెలిపించి ఈ రోజు వీళ్ళ ముందుకు వచ్చి ఉంచినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం చెప్తున్నాను. హ్యాపీ 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 అబౌట్ చంద్రశేఖర్ బాబు గారు ఇంకొక 20 సంవత్సరాలు నవీన్ పట్నాయక్ లాగా తెలంగాణ మా కబంధ హస్తాల్లో ఉంటుందని భావించింది. కానీ వారు ఆశించినట్టు కాకుండా ప్రజలు ఒక మార్పు కోసం, ఒక ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణ కాపాడుకోవడంలో ప్రజలు ముందు నడిచిరు. వారెంట మేము నడిచినామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఝాన్సీ రెడ్డి గారు, మరి యశస్వి రెడ్డి గారు, మరి మా పెద్దలు డాక్టర్ రాజేంద్ర రెడ్డి గారు వాళ్ళు 82లో 82లోనే మెడిసిన్ కంప్లీట్ అయ్యి అమెరికాకి వెళ్ళారు. అప్పటికి మేము ఇంకా విద్యాభ్యాసం కూడా స్టార్ట్ కాలేదు. 82 అంటే నేను 2nd క్లాస్. అన్నలారా వారు ఝాన్సీ రెడ్డి గారికి సహకారం అందిస్తుంటే డబ్బు చాలా మందికి ఉంటది, సంపదలు చాలా మందికి ఉంటాయి. ఇంకా దోచుకోవాలి, ఇంకా అంబానీ ఆదాయంలాగా ఎదగాలనే మనస్తత్వంతో నడుస్తున్న ఈ రోజుల్లో మరి 94 నుంచే మరి ఝాన్సీ రెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు సేవా కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో తొలూరు పరిసర ప్రాంతాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు గుప్తంగా చాలా మంది చిన్న పని చేస్తేనే ఒక 10,000 50,000 డొనేట్ చేస్తేనే దాన్ని సోషల్ మీడియాలో పేపర్లో రాయించుకునే ఈ రోజుల్లో వారు ఎన్నో కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా ఇక్కడ ప్రజల్లో ప్రచారం కోసం ఆర్భాటాలు చేయలే. అదేవిధంగా వారు ఎవరు ఊహించని రీతిగా మరి రాజకీయాల్లో రావడం. ఇంతకుముందు మా సోదరులు అనిల్ గారు చెప్పినట్టు, మా నాగరాజు గారు చెప్పినట్టు రుద్రమ్మ ఝాన్సీ కాదు, వాళ్ళు సమగ్ర సారగలాగా కనబడుతుంటారు నాకు. ఎందుకంటే ఆ తల్లి పాత పురాణం గురించి మనం చూసిన చరిత్ర, కాకతీయుల చరిత్ర. కాబట్టి రెండవది మామూలుగా పోరాటం చేసి మరి సోనియా గాంధీ గారి దీక్షతో తెలంగాణ సాధించుకుంటే ఆ తెలంగాణ దొంగల చేత పడ్డది, మీ అందరికి తెలిసిందే. కేసీఆర్ గారికి, ఎన్టీ రామారావు గారికి వచ్చిన ఒక అవకాశం, మంచి అవకాశం ప్రజలు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారికి ఏదైతే 9 నెలల్లో ప్రజల్ని పాలించే ఒక అవకాశాన్ని ఏ విధంగా ఇచ్చారో, కేసీఆర్ కూడా అదే విధంగా ప్రజలు 64 సీట్లతో అవకాశం ఇస్తే ఎలాంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఇచ్చారంటే దోపిడి, పంచభూతాలని కూడా మొత్తం భస్మం చేసే రాక్షసులకు అవకాశాలు ఇచ్చిండు. ఎమ్మెల్యే ఒక్కడు చరిత్ర లేడు, ఒక్కడు విద్యావంతులు లేరు. కేవలం భూముల కబ్జాలు, దోపిడీలు,